ఓ బాబాయ్ ఓ ఫుల్లు నమస్తే బాబాయ్. ఎలా ఉన్నావురా? బాగున్నాను బాబాయ్. కొడుకు ఎలా ఉన్నాడు రా? బాగున్నాడు. అద్దరబన్నా జీవితమే ఒకసారి, అందులో ఏముంది, తాగు తాగు. ఒరే బావా, ఏడు బావా ఎలా ఉన్నావు? రా 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 కుకో. ఏం బావా ఈరోజు పనిలోకి వెళ్ళలేదా? పనులుకా బోడంత పని ఉంది, కానీ లారీకే కిరాయి లేదే. బావా ఈ రోజు ఎంత తాగుతావో తాగు, నేను డబ్బులు ఇస్తా. నువ్వా? నాకు కొడుకు పుట్టాడు బావా. ఏంట్రో నీకు కొడుకు పుట్టాడా? అదేంటి బావా అలా ఆశ్చర్యపోతావు? ఆశ్చర్యం కాదురా, సంతోషం, చాలా సంతోషం. అదేం కాదులే బావా, నీకు కూతురు పుడితే నాకు కొడుకు పుట్టాడని నీ బాధ. అదే కాదురా, నిజంగా సంతోషం రా, నిజంగానే సంతోషం రా. సరేలే బావా, మన వాళ్ళందరినీ పిలిచి పార్టీ ఇద్దాం అనుకుని మానేసి నీకు మాత్రమే ఇస్తున్నా. మన బ్యాచ్లో అందరికి కొడుకులు పుట్టి నీకు మాత్రమే కూతురు పుట్టింది కదా, అందుకని. కొడుకు పుడితే ఒక్కరితో జల్సా చేసుకుంటావురా, అడుక్కు తినేవాళ్ళగా? పండగ చేసుకోవాలరా, సంబరం చేసుకోవాలరా. నిజమే బావా, నాకు నలుగురిని పిలిచి పెద్ద సంబరం చేసుకోవాలనే ఉంది, కానీ డబ్బులకు భయపడి చాలించుకున్నాను బావా. డబ్బులకి భయపడే నీలంటాడు కొడుకు పుట్టినా ఒకటే, నాలంటాడు కూతురు పుట్టినా ఒకటే. రే, కొడుకు పుట్టిన వెంటనే అప్పు చేసైనా సరే జల్సా చేయాలరా, అప్పుడే కదరా కొడుకుని కన్నా తండ్రిగా నలుగురికి మన ఇలువ తెలిసేది. మన బతుకులకి అప్పు చేస్తే ఇంకేమైనా ఉందా? అది సరదాల కోసం. ఎవడ్రైడు అప్పు చేయడానికి భయపడుతున్నాడు? నాకే కనుక కొడుకు పుట్టింటేనా ఏం చేసి ఉంటావేంది? ఊరువాడ ఒకటి చేసేసి మొగాళ్ళందరినీ మందులో ముంచేసి ఆడాలందరినీ తిండిలో ముంచేసేవాడ్రా. ఈ 20కి కొడుకు పుట్టిన రోజు చరిత్రలో కథలుగా చెప్పుకునేవర్రా, చెప్పుకునేటట్టు చేసేవాడ్రా. అస్సలు కొడుకంటే ఎవడ్రా? ఆడికేం తెలుసు బాబాయ్? కొడుకంటే ఎవడ్రా? ఆడు ఏనుగుతో సమానం. ఏనుగు సచ్చినా బతికినా ఎంత ఇల్లు ఉంటుందో, కొడుకు పెట్టినా పెట్టకపోయినా అంతే ఇల్లు ఉంటుంది. చెప్పడం కాదురా, నా కొడుకు పుడతాడో అప్పుడు చూపిస్తా నా తాడాక. ఏంట్రా బావలోంచి మామలోకి దిగావు? అది కాదు మామా, నీకు కొడుకు పుట్టినప్పుడు నన్ను తప్పకుండా పిలాలి మామా. రైడు, అసలు ఇలాంటి వాళ్ళకే కదా జల్సా చేసేది. నమస్కారం అండి అయ్యా, నమస్కారం. నమస్కారం పెడతాడు, నమస్కారం పెట్టడం తెలీదా? కొట్టడండి మిమ్మల్ని. వెళ్ళండి కుర్రాలు అంటున్నారు. లచ్చి 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 ఏడున్నావే నువ్వు? కనపడ్డల్లా ఎన్నెలకి తానవాడిస్తున్నా. 24 గంటలు నీకు దీని సేవేనా? నేను నీ మొగుడినే, నన్ను కాస్త పట్టించుకో. ఇదిగో ఎత్తుకో. దాని దరిద్రమో నాకు చూపించకే, అసలు ఇంటికి రావడానికే నాకు చిరాకు. ఇదిగో నువ్వు ఇంటికి రాకపోయినా పర్లేదు, నా బంగారు తల్లిని ఏటన్నా అన్నావంటే ఊరుకునేది. మరి కాసు బంగారు తల్లి కాదే, బంగారు మరేటి వజ్రం, వజ్రం లాంటి కొడుకు కావాలి.
నాకు తెలియక అడుగుతా, మన బతుక్కి ఏ బిడ్డ అయితే ఏటయ్యా? ఎంత మాట అన్నావే, ఎంత మాట అన్నావు? తప్పు. వంశోద్ధారకుడు నువ్వు కలియుగ కాందారుగా మారినా సరే నాకు కొడుకుని కలిచి. కాంతారా? అదేం పేరు? 100 మంది కౌరవుని కని ఆ తర్వాత కనింది ఒక ఆడపిల్లని, ఆవిడే గాంధారి. అయితే అట్టగే నువ్వు కూడా 100 మంది ఇట్టడి దరిద్రపు ఆడపిల్లని కని ఆ తర్వాత నాకు కొడుకుని కనిచ్చేయి, నీకు కలియుగ కాందరిగా బెదిరిస్తాను. 100 మందా? ఏమయ్యో, గాంధారి మొగుడు పెద్ద చక్రవర్తి, మరి నా మొగుడు? నీ మొగుడు చక్రవర్తేనే, బండి చక్రవర్తి. ఎప్పుడు ఆగిపోతుందో తెలియని తుప్పు పట్టిన లారీ డ్రైవర్వి. చక్రవర్తి కన్నా నీకు అన్ని ఎక్కువే మరి. నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు, నా లారీని ఏమన్నా నువ్వు అబ్బో, ఎసట్లోకి ఎక్కువ కొసట్లోకి తక్కువ అని ఆ డొక్కు లారీని వెనక్కి ముందుకు తిప్పి 3 రూపాయలు సంపాదించడం కూడా మా గొప్పే. అదేంటే అంత మాడనిసో? కాకపోతే కన్నబిడ్డనంటే పర్లేదు గాని ఊరు పేరు లేని తుప్పు పట్టిన లారీనంటే ఇదిగో ఈ పనివాడికి రోషం పొడుచుకొచ్చిందే. ఈ పాటి బతుక్కి కాందారిని చేస్తాడట, కాందారిని. రాయనిలా మరి వెళ్దాం. ఎల్లవే ఎన్నెలా, ఎలవే ఎన్నెలా, సీముడు ముక్కేసుకుని ఎన్నెల ఎన్నెల. ఆ తర్వాత తెలుస్తుంది నేను అన్నది. వంశోద్ధారకుడు వంశోద్ధారకుడే, సీముడు ముక్కు సీముడు ముక్కే. ఎంత బావా, ఈడిక్కడే తగలడా? అమ్మా ఏడేడికో ఒక అట్టేసి. ఏడు మావా, ఏడు సంగతి. రా బావా, కూర్చో బావా. నీకు మళ్ళీ కూతురే పుట్టిందటగా. ఆ దేవుడి దయ వల్ల నాకు ఈసారి కూడా కొడుకే పుట్టాడు బావా. ఈసారి కూడా కొడుకే పుట్టాడు? అవును బావా. ప్రతి అడ్డమైన వాడికి కొడుకే పుడుతున్నాడు, ఒక నాకు తప్ప. ఇదేంటి బావా, 2 కూతుళ్ళు పుట్టేసరికి పూర్తి చేసాను అరెస్ట్ చేసుకొచ్చేసా? అదేం లేదు, కాస్త ఓల్ట్లో నాల్తగా ఉంది, తగ్గించమన్నారా, తగ్గించా అంతే. నాకు తెలుసులే బావా నీ సంగతి. చూడు, కూతుళ్ళో కొడుకులో 2 ఆపే. ఏడాపేదే? కొడుకు పుట్టే వరకు ఆపేది లేదు, నా భార్యతోనే చెప్పేశా. పెళ్లికి అడుగుతాను, వరుసగా కూతుళ్ళే పుడితే ఏం చేస్తావు? మూలపడి ఉంటారు. ఇక్కడ బాగాలేదు, నేను ఆ సెట్ కింద కూర్చుంటాను, అక్కడ పంపించా. ఎడిగో అట్టేసి పంపిస్తా. ఆయనకు అట్టని తీసుకెళ్ళి. ఏమే అట్ట అయిందా? అవుతుంది, త్వరగేసి. ఎందరో ఏంటది ఏంటిది? పంపనుకున్నారా లేదా సందనుకున్నారా? ఎడంలే లోపలికి. చదువుకుంటాం. చదువా? చదువు ఎందుకే మీకు? చదువు ఎవరిని ఎదురుస్తారు? పైగా ఎదురు మా నాన్నవేనా? ఎంత మాట అన్నావే? నువ్వు నన్ను అడుగుతావా? నేను మీ నాన్ననే. విన్నావే? అది ఎంత మాట ఉందో, నేను ఎవరిని అడుగుతుంది? అంటదయ్యా, అంటది. రోజు తాగొత్తే ఇవాళ ఇదంది, రేపు ఇదిగో ఈ చిన్నది కూడా అంటది. అర్థమైంది, అర్థమైంది. ఇలా తాగడానికి కారణం నువ్వు. ఎరా వీరయ్య, ఈసారి కూడా నీ కూతురు పుట్టిందటగా, ఇదిగో తీసుకో. అంత వద్దు కానీ ఒక డాము ఇవ్వు చాలు. గ్లాస్ ఇటీ. ఒరే అంటున్నానని ఏమనుకోకు, కొడుకుని ఎంతమంది ఆడపిల్లలకి అంటావురా?
నేనేమైనా కోట్లు కావాలని కోరుకున్నానా? అందరిలాగా కొడుకు కావాలని కోరుకున్నాను. 3 కూతుళ్ళు పుట్టారు. ఈసారి కొడుకు పుట్టడా ఏంటి? బట్టేవే